ఒక పిచ్చోడు ఉంటాడు, చాలా మంచోడు. ఎవరి కష్టం చూసినా తట్టుకోలేడు. వాడి జేబులో పైసలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవడైనా అడిగితే లేదు అనడు. వాడికి ఓపిక నశించినా నో చెప్తే ఫీల్ అవుతారేమో అని ప్రతి ఒక్కరికి ఎస్ చెప్పి వాడు చంపుకుంటాడు. బదులుగా వాడికి దొరికేది నువ్వు దేవుడివి బ్రో అనే ఫేక్ మాటలు. కానీ లాస్ట్ కి వాడికి చిన్న అవసరం వచ్చినప్పుడు ఒక్కడు కూడా దిక్కుండడు. అప్పుడు అర్థం అవుతుంది ప్రపంచం ఎంత దరిద్రమైందో అని. ఆ పిచ్చోడు ఎవడో కాదు భయ్యా, అది నువ్వే. ఆ కథ నీదే. చూడు, హెల్ప్ చేయడం తప్పు కాదు, నీలో ఉన్న మంచితనం తప్పు కాదు, కానీ నువ్వు దాన్ని ఇస్తున్న ఈ సమాజం సరైనది కాదు. అందుకే గుర్తుపెట్టుకో, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే నీ మంచితనానికి విలువ ఉంటుంది. నువ్వు పవర్ఫుల్ గా ఉంటేనే నువ్వు మిగతా వాళ్ళకి హెల్ప్ చేయగలవు. శత్రువు కన్నా ప్రమాదం నమ్మించి నట్టేట ముంచే మన బంధు బలగం. శత్రువే సుఖం, ఎదురెళ్లి పోరాడే అవకాశం ఉంటుంది. నీతో ఉండి మావాడి వంటూ మాయమాటలు చెప్పి మసి చేసే మనవాళ్లతో పోరాటం అసాధ్యం. మనం మన అనుకుంటాం, వాళ్ళు నాది అనుకుంటారు. మన పతనం వాళ్ళకి పరమానందం. అందుకే ఇక్కడ నీడను కూడా నమ్మే అవకాశం లేకుండా పోయింది.